ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే ఆ పైన ఎదుగుదల సాధ్యం. అలా కాకుండా ఎదుగుదలని చూసుకుని అహంకారం ప్రదర్శిస్తే అది కాస్త మైనస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. తాజాగా ఇదివరకు నితీష్ కుమార్ మోడీ సంగతి తేలుస్తన్నాడు. చంద్రబాబు నాయుడు తెలుస్తన్నాడు. అప్పట్లో కేసీఆర్ తెలుస్తన్నాడు. చివరికి చంద్రబాబు ఇప్పుడు సర్దుకుని మళ్ళీ మోడీ తప్పించి ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరు అంటున్నారు. నితీష్ కుమార్ మోడీనే శ్రీరామ రక్ష అంటున్నాడు. కేసీఆర్ సైలెంట్ అయిపోయాడు. అదే సందర్భంలో ఇవాల్టి రోజున వచ్చేటప్పటికి పళనిస్వామి వాస్తవంగా తన క్రిందసారి ముఖ్యమంత్రిగా దించేయడానికి శశికళ ప్లాన్ వేస్తే ఆ శశికళని జైల్లో పెట్టి తనని కాపాడింది మోడీ. ఇవాళ తన పార్టీ మొక్కచెక్కలైంది. అటు శశికళ ఒక వర్గం అయిపోయింది. అటు పక్కన ఆ శశికళకి నమ్మిన బంటుగా ఉన్నటువంటి టీటీవీ దినకరన్ ఇంకో పక్కన అయిపోయాడు. పన్నీర్ సెల్వం ఇంకో పక్క వెళ్ళిపోయాడు. ఇట్లాంటి సందర్భంలో ఇంకో పక్కన పన్నీర్ సెల్వం వెళ్ళి దేవరా అనే కమ్యూనిటీ కోసం ఒక పార్టీ పెట్టేటువంటి ప్రయత్నం. ఇదంతా ఒక ఎత్తు అయితే పళనిస్వామి కనుక స్వార్థాన్ని వీడితే కూటమి విజయం సాధ్యమవుతుంది. తనేం ధైర్యంగా ఉన్నాడంటే విజయ్ అదే డిఎంకే ఓట్లే చీలుస్తాడు కదా అన్నటువంటి. బట్ ఆ రాజకీయాలు ఎప్పుడు 2 రోజుల్లో 4 కాదు, 44 అవ్వచ్చు, 1 కూడా అవ్వచ్చు. అది ఆలోచించుకుంటే బెటర్ అనమాట.